వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తాలోని బట్టల షాపులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం ఏర్పడింది. అక్కడ ఎస్వైజే కాంప్లెక్స్ లో దాదాపు 100కు పైగా దుకాణాలున్నాయి. అదే కాంప్లెక్స్ లో ఈ మంటలు చెలరేగాయి. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి మంటలు మనం చూస్తున్నాం కదా, మొత్తం కూడా బట్టల దుకాణాలే ఆ కాంప్లెక్స్ మొత్తం కూడా నిండిపోయి ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అనే అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందనే అనుమానాలు అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇక మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది సాయశక్తులు శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే 8 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదాల ఘటనలు అయితే వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. నాంపల్లిలో వరుసగా కూడా అగ్ని ప్రమాదాలు జరగటం, ఇక ఇప్పుడు పాత బస్తీలో కూడా మరో అగ్ని ప్రమాదం జరగటం, ఇవన్నీ కూడా హైలీ కూడా మొత్తం కమర్షియల్ ఏరియాస్, బట్టల దుకాణాలు కానీ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటువంటి ప్రాంతాలు, ఫర్నిచర్ షాపులు కానీ ఇలా ఉండేటువంటి ప్రాంతాలు. వీటి దగ్గర ఒక్క చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ అవి షాపులు మొత్తం కూడా కాంప్లెక్స్ దగ్ధమైపోయేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎస్వైజే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం. మొత్తం కూడా పొగతో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి షాపులు అన్ని కూడా పొగతో నిండిపోయాయి. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకున్నాం. సత్య, ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఎన్ని షాపులకి ఈ ప్రమాదం అంటుకోవటం జరిగింది? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అగ్ని ప్రమాదం గురించి? హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. 8 ఫైర్ ఇంజన్లు వేర్వేరుగా వచ్చినటువంటి 8 ఫైర్ ఇంజన్లు కూడా దాదాపు 3 గంటలకు పైగా మరి నిరంతరం ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 8 ఫైర్ ఇంజన్లతో మంటలను కొంత అదుపులోకి తెచ్చుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అయితే మరి జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఈ ప్రమాదానికి ఏదైతే యూనెస్ కోసియారి అనే ఈ బట్టల దుకాణానికి సంబంధించి దీని పక్కనే ఉన్నటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా మంటలు అంటుకోకుండా మరి ఫైర్ సిబ్బంది అయితే చాలా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగినటువంటి కొద్ది క్షణాలకే ఫైర్ ఇంజన్లు రావడంతో కొంత మరి ఏదైతే ప్రాణ నష్టం కూడా జరగకపోవడం దీంట్లో ఇదైంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఫైర్ ఇంజన్లు తొందరగా రావటం, దాంతో పాటు ఒక్కసారిగా 8 ఫైర్ ఇంజన్లు ఒకేసారి రావటం, అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయితే అయిన పరిస్థితి కనబడతా ఉంది. రేణు, అయితే ఇప్పటి వరకు కూడా మరి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఎవరికి గాయాలు కూడా కాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇదంతా కూడా జరిగింది అంటూ అయితే ప్రాథమిక విచారణలో వెలువైతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు ఏదైతే ట్రాఫిక్ కూడా కొంత జామ్ అయిన పరిస్థితి కనబడుతుంది. చార్మినార్ మదీనా ఏదైతే ప్రధాన రహదారి ఉందో దాన్ని మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఈ ఫైర్ ఇంజన్లు నిలిచి ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ మొత్తం కూడా మరి సడలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అయితే మరి ట్రాఫిక్ పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ కి ప్రధాన కారణం అయితే మరి ఏదైతే షాప్ లో ఉన్నటువంటి కరెంట్ కి సంబంధించినటువంటి కొంత షార్ట్ సర్క్యూట్ అయింది, ఆ ప్లగ్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఇది అయింది అంటూ కూడా మరి ప్రాథమిక విచారణలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంకా మరి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సత్య, ఈ మధ్య కాలంలో కమర్షియల్ ఏరియాస్ లో మనం నాంపల్లిలో చూసినా కానీ లేకపోతే ఇప్పుడు ఇక్కడ చూసినా గానీ ఈ రకంగా అంటే కాంప్లెక్స్ లో మంటలు చెలరేగటం, అవి ఒకదాని నుంచి మరొక దానికి అంటుకొని పెను ప్రమాదంగా మారటం, ఇటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే ఈ వరుస ప్రమాదాలు వీటికి సంబంధించి కానీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారా? అదేనండి, ప్రధానంగా ఈ మధ్య కాలంలో అంటే ఇక్కడ నాంపల్లి కాదు హైదరాబాద్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇట్లాంటి ఘటనలు దాదాపు ఈ 6 నెలల్లోనే వందలాది ఘటనలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు గాని యంత్రాంగం గాని కరెక్ట్ గా స్పందించట్లేదు, అంటే తనిఖీలు చేయట్లేదు. ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం గాని అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు గాని ఇక్కడ ఏదైతే చెకింగ్ అధికారులు గాని ఎందుకు చెక్ చేయట్లేదు? షాప్ ని మినిమం ఒక నెలకు ఒక్కసారన్నా మరి చెక్ చేయాల్సిన అవసరం ఉంటది. ఆ ప్రమాదం జరిగినప్పుడు దాన్ని అదుపులోకి తేవడానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిలిండర్లు ఉన్నాయా లేవా అనే మినిమం ఆ భద్రత కూడా మరి అధికారులు అయితే చెక్ చేయలేకపోతున్నారు అనే దానికి ఇక్కడ నిదర్శనం కనబడుతోంది. దాని వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొకటి ప్రధానంగా ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో షాప్లకి, అంటే షాప్ నష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా కావాలని కొంతమంది ఇలా చేస్తున్నారు అనేది కూడా కొంత అధికారులు అయితే గుర్తిస్తా ఉన్నారు. దీనిపైన మొత్తం కూడా విచారణ చేపడుతూ ఉన్న పరిస్థితి కనబడుతున్నా. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడంతో అంటే ఊహించని రీతిలో ఒక్కొక్కసారి మంటలు ఎగిసిపడమే కాకుండా ఇప్పుడు ఈ షాప్ లో కూడా దాదాపు అక్కడ కిలోమీటర్ల మేర మొత్తం దట్టమైన పొగ మంచుతో కూడా పొగ అనేది విస్తరించిన పరిస్థితి. ఆ ఏరియా అంతా కూడా దాదాపు ఒక 2 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా కూడా మొత్తం కూడా పొగ మంచుతో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకరి ముఖం ఒకరికి కనబడిన పరిస్థితి కనబడుతుంది. అంటే అంత తీవ్ర స్థాయిలో మంటలు ఎగిసిపడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఫైర్ ఇంజన్లు కొంత చొరవ చూపినాయి. 8 ఫైర్ ఇంజన్లు ఒకేసారి వచ్చి అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ షాప్ కూడా మంటలు అండుకోకుండా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం, పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇన్ని జరుగుతున్నా మరి ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ప్రజల్లో కొంత మరి ఆందోళన ఉంది. ప్రజలు కూడా మరి మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఇప్పటికే పాత బస్తీలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదాలు, మదీనా చౌరస్తాలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి 8 ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. దీనికి సాయశక్తులు శ్రమిస్తున్నారు. మొత్తం కూడా దాని నిండా ఉన్నది కూడా బట్టల దుకాణాలే కాబట్టి మంటలు ఆర్పడం కూడా చాలా కష్టతరంగా మారింది. ఉవ్వెత్తిన మంటలు ఎగసిపడుతున్నాయి. మొత్తం కూడా దట్టమైన పొగతో అక్కడ నిండిపోయింది. కాకపోతే దీంట్లో ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కాంప్లెక్స్ లో ఎవరు కూడా జనాలు చిక్కుకొని గాయపడటం గానీ ప్రాణాలు పోవటం గానీ జరగలేదు. ఇంకా ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.